పుట్టుట గిట్టుట కొరకే అని అంటారు. పుట్టుట గిట్టుట కొరకే, చచ్చిపోటు కొరకే అని అంటారు. అది నిజం కాదు. పుట్టుట మనం జీవిస్తూ ఉన్నాం. క్రైస్తవుడు చనిపోయినా మళ్ళీ బతుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడు చనిపోయినా మళ్ళీ బ్రతుకుతాడు. విలువ ఎక్కడొచ్చిందయ్య అంటే, నువ్వు భూలోకంలో జీవించడానికి విలువని దేవుడు చెప్పట్లేదు, కానీ నీవు చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుతావని విలువనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. రెండవదిగా, భూలోకంలో బ్రతికేటప్పుడే పాపము నీ మీద ఏలుబడి చేసి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పతనం చేస్తూ ఉన్నప్పుడు, పాపము లేని దేవుడు నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసు రక్తము చేత పాపాన్ని తుడిచివేసి తన విలువైన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చి ఆయన పరిశుద్ధత చేత మనం శుద్ధీకరించాడు, మనకు విలువనిచ్చాడు, పరిశుద్ధులని విలువనిచ్చాడు మనకి. హల్లెలూయా. అంతకుముందు మనం ఎవరండి? విలువలేని పాపులము. ఇప్పుడు ఎవరండి? ఏ విలువది చెప్పండి? చెప్పండి. పరిశుద్ధులనే విలువ. చెప్పండి గట్టిగా. అది మంచి మాట చెప్పాడు. విలువ కలిగిన పరిశుద్ధులము. రైట్. ఇప్పుడు విలువ ఎలా వచ్చింది? అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, దేవుడు తన స్వరక్తమును ఇచ్చి సంపాదించిన సంఘము. సంఘము చెప్పండి గట్టిగా చెప్పండి. సంఘము. దేని ద్వారా కొన్నాడు మనల్ని? తన రక్తము చేత కొన్నాడు. అమ్మా వినాలి ఇక్కడ. దేని చేతనన్నా? రక్తము చేత కొన్నాడు. ఏ రక్తం అది? విలువైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, పాపము లేని రక్తము, పాపాన్ని జయించగలిగిన రక్తము. గనుక ఆ రక్తము చేత కొన్నారు. కొన్న నిన్ను దేవుడు ఏమంటున్నాడు అంటే సంఘము అంటున్నాడు. కొన్న నిన్ను మనం ఏమంటున్నాడండి? చెప్పాలి. అమ్మో చెప్పు ఏంటంట? సంఘము. హల్లెలూయా. ఇప్పుడు సంఘమును తీసుకొచ్చి సమాజ మందిరములో చేర్చాడు దేవుడు. హల్లెలూయా. నాన్న, సంఘాన్ని తీసుకొచ్చి ఎక్కడ చేర్చాడు? గట్టిగా చెప్పండి. సమాజ మందిరములో, కృపా మహదేశ్వరమనే మందిరములో మిమ్మల్ని చేర్చారు. అంటే ఈ కృపా మహదేశ్వరం అనే మందిరము ఇది దేవుడు కోరుకున్న మందిరము కాదు, సంఘము కాదు. సంఘం అంటే నువ్వు నేను. ఇది సమాజ మందిరము. మనం కూడుకోవడానికి, ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుడు మాటలు వినడానికి ఒక స్థలం ఇది. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? ఇది ఒక స్థలము. ఈ స్థలములో మనం ఎవరమంట? సంఘము. అనేక సంఘములు సమకూర్చబడినదే సమాజ మందిరము. హల్లెలూయా. చెప్పండి. అనేక సంఘములు సమకూర్చబడినదే సమాజ మందిరము. చెప్పండి. సమాజ మందిరము. ఈ మందిరం ఏంటి? అనేక సంఘాలని సమకూర్చడానికి ఉపయోగపడేది సమాజ మందిరం. ఈ మందిరం ఏం పని చేస్తుంది అంటే, సంఘమును శుద్ధీకరించి రాబోయే వరుడుకు, రాబోయే పెళ్లి కుమారుడికి సిద్ధపరిచే వధువు సంఘముగా చక్కదిద్దేదే సమాజ మందిరం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ మందిరములో నువ్వు ఎవరివి? మాట్లాడాలి. ఈ మందిరము నువ్వు ఎవరివి? చెప్తండి. సంఘము. మందిరములు ఎవరివి? కొద్ది గట్టిగా మాట్లాడాలి. పాస్టర్ గారు ఒప్పుకోకపోయినా నేను విడిచిపెట్టాను 3 గంటల వరకు మిమ్మల్ని. ఆయన తిట్టినా పర్లేదు, పెద్ద ఇబ్బంది లేదు నాకు. అయితే రండి సార్, నా ఇష్టం, నా ఇష్టం చెప్పేశారు ఇంకా. హల్లెలూయా. రైట్. ఇప్పుడు సమాజ మందిరములో నువ్వెవరివి? సంఘం. చెప్పండి. సంఘము. సంఘము ఎలా వచ్చింది మందిరానికి? దేవుడు రక్తము చేత నిన్ను కొని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు మనం ఎవరై అంటే క్రీస్తు రక్తములో కొనబడిన సంఘము. హల్లెలూయా. ఇప్పుడు ఈ కొనబడిన సంఘం ఎలా ఉండాలి అని అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో చెప్తారు. అక్కడ ఆయన విలువ పెట్టి కొనబడిన వారము అంటారు. విలువ పెట్టి కొనబడిన వారము కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. రైట్.
ఇంతవరకు దైవ సేవకులు మంచి సబ్జెక్ట్ చెప్పారండి. మనము బలవంతులై ఉండాలి. సంఘం ఎలా ఉండాలంట? మీరు మాట్లాడండి. బలవంతులుగా. మీరు మాట్లాడిపోతే నేను ఆపేస్తానండి. నాకు మాట్లాడితే నేను మాట్లాడతాను. హల్లెలూయా. నేను ఆల్రెడీ డాక్టర్ని. పేషెంట్ దగ్గరికి పోతే మూగెద్దులాగా ఇంజక్షన్ వేయలేను. అలా మాట్లాడితే కౌన్సిలింగ్ చేస్తే ఏ రోగం ఉంటే ఇంజక్షన్ వేస్తా. అదొకటి. రెండోది, నేను కాలేజీ లెక్చరర్గా పనిచేశాను. స్టూడెంట్స్ వింటూ ఉన్నారో లేదో చూస్తాను. వాళ్ళు యాక్టివేషన్ చూసి మళ్ళీ లెసన్ రిపీట్ చేయడం, లేదంటే దానికి కావాల్సిన ఫార్ములాస్ లెసన్ చెప్పడం నేర్చుకుంటాను. నేను చెప్తాను వాళ్ళకి. పేషెంట్ వచ్చి మౌనం కూర్చుంటే ఇంజక్షన్ వేయలేను, స్టూడెంట్ మౌనం టీచింగ్ చేయలేము. విశ్వాసులు మీరు కూడా మౌనం ఉంటే మేము కూడా ఉపదేశం చేయలేము. హల్లెలూయా. మీరు రియాక్ట్ అవ్వాలి. ఏం చేయాలి? రియాక్ట్ అవ్వాలి. మీరు వింటున్నారా లేదన్న సంగతి మనకు తెలియాలి. ఇంత దూరం వచ్చి, ఇంత ప్రయాసం వచ్చి, ఏదో అయ్యగారు పిలిచారు కదా అని చెప్పి చప్పట్లు కొట్టి సన్నం పెడితే తినేసి వెళ్ళిపోతే దేవుడు బదులు పెడతారు. ఏరా బాబు, ఇంత దూరం వెళ్ళావు కదా, ఏం చెప్పావరా అట్లంటే, ఏం లేదండి అయ్యగారు పిలిచారు, పిల్లలు తిన్నాం వచ్చేసావు అట్లంటే మా ముఖం మీద కొడతాడు దేవుడు, మిమ్మల్ని కాదు నన్ను. హల్లెలూయా. ఆయన దగ్గర నేను దెబ్బలు తినకూడదు అంటే మిమ్మల్ని కొద్ది కఠినంగా శిక్షించాలి, తప్పదు. దేవునికి స్తోత్రం కలుగును. రోగం పోగలంటే నొప్పన్న ఇంజక్షన్ చెప్పండి, వేయక తప్పదు. అవసరమైతే సెలైన్ బట్ట కూడా పెట్టాల్సి వస్తుంది. అయ్యో నొప్పి అంటే నీ నొప్పి చూస్తే నీకు రోగం పోదు కదా. అదేలాగా ఇది కూడా నువ్వు వినడానికి కష్టమైన వినిపింపజేయాలి. అది సేవకుడు పని. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తాయి. సరేనా? ఇప్పుడు బాగా గమనించండి. మనము దేవుని చేతిలో నిర్మించబడిన వారమే కానీ పాపము అనునది మనల్ని భ్రష్టుబట్టి పాపాత్ముడైనటువంటి అపవాది చేతిలోకి మనము కొనిపోబడ్డాం. దట్ మీన్స్ వాడు దోచుకున్నాడు. దోచుకున్న వాడు విలువ కట్టమన్నా. విలువ ఏంటంటే ప్రాణం. ఆ ప్రాణమే యేసయ్య ప్రాణం. యేసయ్య ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను అపవాది చేతుల నుంచి, పాపపు బంధకాల నుంచి విడిపించి కొనుక్కుని తీసుకొచ్చి కృపమహదేశ్వరి మందిరములో నిలబెట్టారు. హల్లెలూయా. ఇప్పుడు సంగమగా వచ్చినటువంటి నీ జీవితము, నాన్న వినాలి, సంగమగా దేవుడు కొనుక్కున్న నీ జీవితము ఆయనకు ఎలా ఉండాలి, సంగమ ఎలా ఉండాలి అన్న మాటలు మాత్రం చెప్పి ముగిస్తాను. ఇందాక చక్కటి మాటలు చెప్పారు. మనం దేవుడి సన్నిధిలో బలవంతులై, చెప్పండి, బలవంతులై ఉండాలి. ఏ విషయంలో? ప్రార్థన యందు బలవంతులై ఉండాలి, జ్ఞానమందు బలవంతులై ఉండాలి, ఐక్యత యందు బలవంతులు ఉండాలి, శరీర క్రియల యందు పరిశుద్ధులతో బలవంతులై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ కార్యాలన్నీ ఎవరికి ఉండాలంటే సంఘానికి ఉండాలి. దేనికి ఉండాలి? సంఘానికి. ఇప్పుడు సంఘం అంటే ఎవరు? చెప్పండి చెప్పండి. నేను ముందే చెప్పాను, డాక్టర్ని లెక్చరర్ రిపీట్ చేసి అడుగుతా నేను. మనం ఎవరినండి? సంఘము. ఎవరా సంఘము? నేను అని చెప్పండి. నేను సంఘం అని చెప్పండి. నేను సంఘం. అమ్మ చేయద ధైర్యంగా చెప్ప. నేను సంఘం. నేను నన్ను చూపిస్తున్నారు ఏంది మీరు? నేను సంఘం అని చెప్పు. హల్లెలూయా. ఏ సంఘం ఇది? క్రీస్తు సంఘం, యేసయ్య సంఘం. ఈ సంఘం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన రక్తం చేత కొనబడిన సంఘం. రైట్. ఎక్కడికి వచ్చింది ఈ సంఘము? కృపామహదేశ్వరమని మందిరములోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ మందిరములో ఏం చేస్తుంది? ఈ సంఘాన్ని ఎవరికోసం సిద్ధపరిచేస్తుంది? పెళ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి సిద్ధపరిచే సంఘము. హల్లెలూయా. ఈ సమాజ మందిరములో నీకు చేసే పని ఏంటంటే నిన్ను పెళ్లి కుమారుడికి సిద్ధపడే వధువుగా సిద్ధపరిచే సంఘం ఇది. దేవునికి స్తోత్రం. అయితే సంఘమనబడి నీవు ఎలా ఉండాలి? 2 మాటలు చెప్పి నేను సకాలానికి ముగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం. సంఘము, దేవుడు కోరిన సంఘం ఎలా ఉండాలి అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువునా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం తొందరగా. అనగా చాలా నాన్న, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి సంఘము ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి.
చెప్పండి, ఎలా ఉండాలి సంఘము? పరిశుద్ధంగా కొద్ది గట్టిగా చెప్పండి. పరిశుద్ధంగా ఉండాలి. గట్టిగా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ సంఘము చెప్పండి. పరిశుద్ధ సంఘము. అది దేవునికి కాబోయే పెళ్లి కుమార్తెగా మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులంగా ఉండాలి. పాపము లేని సంఘము, ముడత డాగు మచ్చరము లేని సంఘము, దేవుడు కోరుకున్న సంఘముగా ఉండాలి. పాపం అనేది నీలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. పాపమునకు సంబంధించిన స్వభావాలైన, ఆలోచనలైనా, తలంపులైనా, హృదయంలో దాగి ఉన్న ఏ మర్మమైనా నీలో ఉంటే దేవుడు కోరుకున్న సంఘము కాదు. దేవుని రాకడలు ఎత్తబడే సంఘము కాదు. దేవుని దగ్గర ఏదైనా ఆశించిన పొందుకునే అర్హత నీకు లేదు. కనుక సంఘము పరిశుద్ధపరచబడిన సంఘంగా ఉండాలి. హల్లెలూయా. రెండో మాట చూస్తాం. యోహాను సువార్త 3:5 ఒక చక్కటి మాట అంటారు ఇక్కడ. దేవుని సంఘం అంటే ఎవరై అంటే, ఒకరు నీటి మూలముగాను దేవుని ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యమునకు చూడలేరు అనగా, రెండో మాట మనం చూస్తే దేవుడు కోరుకున్న రాజ్యంగా ఉండాలి. హల్లెలూయా. మొదట మనం ఎవరండి? సంఘం ఎలా ఉండాలంట? పరిశుద్ధపరచబడినదై ఉండాలి. రెండోది చెప్పండి, దేవుని రాజ్యము, దేవుని రాజ్యముగా ఉండాలి. రాజ్యములో రాజు దేవుడై ఉండాలి. కొత్తలు చప్పట్లు గట్టిగా వస్తాయి. ఆయన ఏ రాజ్యంలో ఉంటాడై అంటే పరిశుద్ధుల గుంపులో ఉండే దేవుడు. ఆయన పరిశుద్ధుడు. పరిశుద్ధ రాజ్యములోనే ఉంటాడు. పాపులతో కూడా నిలవడు. పాపులను పరిశుద్ధపరుస్తాడు కానీ పాపులతో సాంగత్యము చెయ్యడు. ఇక్కడ వినాలి, పాపులతో పరిశుద్ధపరుస్తాడని పాపులతో సాంగత్యము చెయ్యడు. దేవుని రాజ్యము పరిశుద్ధమైనది. అప్పుడు నీవు ఎలా ఉండాలంటే దేవుడు కోరుకున్న పరిశుద్ధంగా ఉండాలి. దేవుని రాజ్యముగా ఉండాలి. ఆ రాజ్యములో దేవునికి ఒక సింహాసనం ఉండాలి. హల్లెలూయా. రాజ్యములో రాజుగారు కూర్చోవాలంటే ఏముండాలి? సింహాసనం ఉండాలి. ఆ సింహాసనమే స్తుతి సింహాసనము. ఏ సింహాసనం అండి? చెప్పలు గట్టిగా. స్తుతి సింహాసనము. పరలోకములో ధవల సింహాసనం ఉంది, అది వేరు. ఇక్కడ ఏ సింహాసనం ఉండాలి? స్తుతి సింహాసనము. నీ హృదయం అనే మందిరములో, నీ హృదయం అనే రాజ్యములో నా దేవుడు కోరుకున్న స్తుతి సింహాసన నివాసం ఉండాలి. హల్లెలూయా. ఆ సింహాసనం మీద నా దేవుడు కూర్చుంటే ఆ సంఘాన్ని పరిపాలిస్తాడు. ఆ సంఘానికి ఏ లోటు లేకుండా చేస్తాడు, ఏ కొదువ లేకుండా చేస్తాడు. ఆ రాజ్యాన్ని కాపాడే బాధ్యత ఆ రారాజు రవి. హల్లెలూయా. ఆ రాజు కావాల్సిన సింహాసనం వేయకపోతే నీకు రాజ్యం ఉన్న రాజు కూర్చోడు. అర్థమైందా తల్లి? నీ ఎన్ని సంవత్సరాలు సీనియర్టీ ఇక్కడ చల్లదు. నీ సీనియర్టీని బట్టి పరలోక దేవత వచ్చి పట్టుకెళ్దు నిన్ను. నీ హృదయం అనే రాజ్యములో, సంఘం అనే రాజ్యములో నా దేవుడు కూర్చొని సింహాసనం ఉండాలి. హల్లెలూయా. దావీదు రాజుగారు మందిరాన్ని కడతాను రయ్యా బాబు, నన్ను సమకూర్చుకున్నానంటే దేవుడు ఏం చేశాడు? ఆపో, నీ చేతులు అనేకమైన రక్తం ఒలికిచ్చింది కాబట్టి నీ చేతులు తన మందిరాన్ని కట్టకూడదు. నీ సంతతి ద్వారా నా మందిరాన్ని కట్టించుకుంటాను చెప్పాడు ఆయన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందన్నా? కాబట్టి దోషపూరితమైనటువంటి స్వభావాలు నీలో ఉంటే నీవు కట్టే స్తుతుల మీద దేవుడు కూర్చోడు. నువ్వు ఎంత స్తుతి సింహాసనాలు చేసినా, ఆర్భాటాలు చేసినా, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని కన్నీళ్లు గార్చినా సింహాసనం దేవుడు కూర్చోడు. ఏదో దైవ సేవకుల హృదయంలో నుంచి పుట్టింది కదా పాట అని చెప్పి అయ్యగారు భక్తి బలి కమ్మగొంది తీయగొద్దని చెప్పి ఆ పాట 100 సార్లు నువ్వు పాడినా ఆ పాట వినేవాడు ఉండడం, ఆ పాటకు ప్రయోజనం లేదు. హల్లెలూయా. కాబట్టి నీ హృదయమైన రాజ్యములో దేవుని యొక్క స్తుతి సింహాసనం ఉండాలి. అక్కడ నా దేవుడు ఉండాలి. అక్కడ నుంచి రాజ్యం ఏలుతాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆయనే నీ రాజ్యములో ఉంటే, నీ పరిశుద్ధమైన రాజ్యంలో సింహాసనశీనుడై ఉంటే ఎలా ఉంటుందంటే, ప్రకటన గ్రంథం 21:3 మనం చూస్తాము. ఆయన మనుషులతో కూడిన నివాసముండును. చదువు అన్నమాట. ప్రకటన 21:3 కొద్ది హెల్ప్ చేయండి, చదవండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, ఇదిగో
దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజల ఇందురు. వారైన ప్రజల యందు దేవుడు తానే వారి దేవుడైండి. వారు తానే దేవుడై ఉండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందు. ఆయన వారి కన్నీటి ప్రతి భాష బిందు తుడిచివేయును. మరణం ఇక చుండదు. మరణం ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోవు. సింహాసనం నుండి ఆమేన్. వచ్చిన గొప్ప చప్పట్లు గట్టిగా వస్తాయి. హల్లెలూయా. దేవుని రాజ్యం అనబడే సంఘములో దేవుడు కోరుకున్న సింహాసనం ఉండాలి. అదే దేవుడు కోరుకున్న స్తుతి సింహాసనము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా నా చిన్ని హృదయంలో ఉన్నావు. మీకు ఆశ్చర్యం ఉంటుంది ఈ పాట. ఇది నేను దేవుడు నాకు ఇచ్చిన పాట. స్తుతి సింహాసనాసీనుడా నా చిన్ని హృదయంలో ఉన్నావు. గొప్ప గొప్ప కార్యములు చేసినావు. గొప్ప గొప్ప కార్యములు చేసినా సభలు కొట్టి గొప్ప గొప్ప కార్యములు చేసినావు. గొప్ప గొప్ప కార్యములు చేసినావు. ఏమిచ్చి నీ రుణము తీర్చనయ్యా. నా హృదయాన్ని అర్పించి ఆరాధించును. ఏమిచ్చి నీ రుణము తీర్చనయ్యా. నా హృదయాన్ని అర్పించి ఆరాధించును. నా ఆరాధన నీకే. నా ఆరాధ్యుడా నీవే. నా ఆరాధన నీకే. నా ఆరాధ్యుడా నీవే. నా కొన్నదే నీవే. నా కొన్నదే నీవే. నా కొన్నదే నీవే. నా కొన్నదే నీవే. స్తుతి సింహాసనాసీనుడా నా చిన్ని హృదయంలో ఉన్నావు. నా చిన్ని హృదయంలో ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సింహాసనాసీనుడైన దేవుడు నీ సంఘం అనే రాజ్యమును పరిశుద్ధమైన సింహాసనమును కట్టుకుంటే, ఆ సింహాసనం మీద నా దేవుడు ఆసీనుడై ఉంటే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యములు చేయడానికి సంసిద్ధుడైన. హల్లెలూయా. హల్లెలూయా. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఆకలి ఉండదు, తప్పిక ఉండదు. కారణం ఎందుకంటే ఆయన పరిపాలించే పరిపాలకుడు మనం ఆరాధించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సంఘముగా ఉండాలి. ఆ సంఘము పరిశుద్ధంగా ఉండాలి. ఆ సంఘములో దేవునికి ఒక సింహాసనము చెప్పండి. దేవునికి ఒక సింహాసనము ఉండాలి. మూడో విషయం మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క సంఘము ఎలా ఉండాలి అంటే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చూద్దాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువునన్నా. దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరము. చెప్పండి, కొద్ది గట్టిగా చెప్పండి. ఆత్మ సంబంధమైన వారు. చెప్పండి, ఏ సంబంధం అంట? అది ఆత్మ సంబంధమైన వారు. ఇప్పుడు మనం ఎలా జీవించాలి అంటే ఆత్మ సంబంధులుగా జీవించాలి గాని శరీర సంబంధులుగా, లోక సంబంధులుగా బ్రతకకూడదు. మనం ఎవరితో ఈడుపడాలి అంటే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడితో ఈడుపడాలి గాని పరులతో ఈడుపడకూడదు. అందుకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని కొరకై కట్టబడిన ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండాలి.
హల్లెలూయా. హల్లెలూయా. మందిరములో దేవుడు ఉంటాడు. మందిరములో దేవుడు చెప్పాలి. దేవుడు ఉంటాడు. మందిరములో ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటాడు. సింహాసనం మీద ఎవడు ఉంటాడు? రాజు ఉంటాడు. ఈ మాట వినాలి. సింహాసనం మీద ఎవరు ఉంటారు? రాజు ఉంటాడు. మందిరములో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. సంఘములో ఎవరు ఉంటారు? పరిశుద్ధులు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు సంఘం ఎవరు? నువ్వే. ఆ రాజ్యం ఎవరు? నువ్వే. దేవుడు కోరుకున్న మందిరం ఎవరు? నువ్వే. దేవునికి స్తోత్రం. చూసారండి, ఇలాగా పాడైపోయినా భ్రష్ట్ అయిపోయినా మనకు విలువనిచ్చి సంఘాన్ని పరిశుద్ధులుగా మార్చి దేవుడే రాజ్య పరిపాలనగా ఉంటూ దేవుడై ఉండి మన కష్టాలని నష్టాలని దరిద్రతలన్నీ తొలగించి ఆయనకు సిద్ధపడే వధువు సంఘంగా మార్చుకోవడానికి గృహ మహదేశ్వరమైన మందిరాన్ని పెట్టి ఈ మందిరములని తీసుకొచ్చి నిలబెట్టారు. ఈ ఘనత నాది కాదు, సేవకులది కాదు, నీది కాదు, దేవునిది మాత్రమే. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తాయి. ఇప్పుడు నువ్వు నేను ఎవరి కొరకు బ్రతకాలి అంటే మందిరం కోసమో సేవకుడు కోసమో బ్రతకాలనో భార్య కోసమో పిల్లల కోసమో సమాజం కోసమో ఏదో జీవించాలని జీవించకూడదు. ఎవరి కోసం బతకాలి నువ్వు? చెప్పండి. ఇప్పుడు ప్రభు చెడితే ఏం చెప్తావయ్యా? బ్రతకొచ్చే నువ్వు నాకు అన్నాడు, ఏం చెప్తావు? అబద్ధం చెప్పకుండా చెప్పి ఏం చెప్తావు? కొద్ది టైం అయ్యా నా భార్య బిడ్డలు అంటావా? చెప్పండి. అంటారా అనరా? గట్టిగా చెప్పండి. నిన్ను పిలిచి వెళ్తావు తల్లి, కొద్ది అవకాశం ఇయ్యయ్యా, ఇప్పుడే మనను పుట్టాడయ్యా, ఆడి పెళ్లి చూసుకుంటానయ్యా, నీ దేవుడు ఎందుకయ్యా? చూడండి, ఎవరి కోసం బతుకుతున్న సంఘము ఎవరి కోసం బతకాలి? గట్టిగా చెప్పండి. ఒకే పురుషుడైనా దేవుని కొరకై సిద్ధపడే వధువు సంగముగా జీవించవలసిన మనం ఇంకా మనం ఎలా బ్రతకాలి, మన పిల్లలు ఎలా బ్రతకాలి, సమాజం ఎలా ఉండాలి, సంఘములో ఎలా ఉండాలి, పేరు ఖ్యాతి ధనము ఆస్తి అంతస్తులు కులము మతము జాతి వీటి కోసం బ్రతుకుతూ ఉంటే నువ్వు దేవుడు కోరుకున్న సంఘం కాదు, నీకు నీవుగా ఏర్పరచబడిన సంఘము. ఈ సంఘము పరలోక రాజ్యానికి వెళ్ళదు. హల్లెలూయా. ఈ సంఘములు దేవాది దేవుడి క్రియలు కూడా చేయడు. రైట్. ఇప్పుడు సంఘముగా దేవుడు కోరుకున్న సంఘముగా ఉండవలసిన లక్షణాలు మాత్రం చెప్పాను నీకు నేను. ఈ సంఘం ఏం చేయాలి? 2 మాటలు చెప్పి క్లుప్తమైన నా సాక్ష్యాన్ని చెప్పి ముగిస్తాను. చూడండి మాట. సంగమగా ఉన్న మనము ఎలా ఉండాలో చెప్పాను. ఎలా ఉండాలంట? 1 పరిశుద్ధులుగా ఉండాలి, 2 దేవుని రాజ్యంగా ఉండాలి, 3 దేవుని మందిరంగా ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండాలి. హల్లెలూయా. ఇది ఎవరు కోరుకున్న సంఘము? చెప్పండి. దేవుడే కోరుకున్న సంఘము. ఎలాంటి బ్రతుకు నువ్వు చచ్చిపోతే పరలోక రాజ్యాన్ని ఖచ్చితంగా వెళ్తావు. హల్లెలూయా. వెళ్తావు. ఇప్పుడు చెప్పిన క్వాలిటీస్ ఉంటే వెళ్తావు, లేదంటే విడువబడుతావు. రైట్. ఇప్పుడు సంఘం అనబడే నీవు ఏం చేయాలి? 2 మాటలు తొందరగా చూద్దాం. రోమాపత్రిక 10:17 చూడండి. ఏం చేయాలి? సంఘం అనబడే మనం ఏం చేయాలి? మొదటిగా 10:17 స్పీడ్గా. మీరు ఎంత స్పీడ్ చదువుతా? సంఘము చూడండి. సంఘము చెవులు గలవాడు ఆత్మ సంబంధమైన మాట వినుగా అని ప్రకటన గ్రంథంలో ఉంది. హల్లెలూయా. మొట్టమొదటిగా సంఘమనబడే మనము దేవుని మాటను శ్రద్ధగా వినాలి. చెప్పండి, ఎవరి మాట వినాలి? దేవుని మాట. గట్టిగా చెప్పండి. ఇప్పుడు నువ్వెవరు? సంఘం, వధువు. నీ భర్త ఎవరు? వరుడు, యేసుక్రీస్తు ప్రభు. ఆయనే వాక్యమై ఉన్న దేవుడు. ఇప్పుడు నీ సంఘం పరిశుద్ధంగా ఉండాలంటే, నీ సంఘము దేవుడు పరిపాలించే రాజ్యంగా ఉండాలంటే, దేవుడు నివసించే మందిరంగా నువ్వు ఆత్మ సంబంధమైన మందిరంగా ఉండాలంటే మొదటిగా దేవుని మాటలు వినేవారుగా ఉండాలి. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం, వినుట వలన విశ్వాసం. అప్పుడు వినకపోతే అయ్యో ఉందయ్యో. విశ్వాసకి ఆపోజిట్ ఎవరు?